సో ఎంపీగా పోటీ చేసిన క్రమంలో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? హైదరాబాద్ పార్లమెంట్ కావచ్చు, గ్రేటర్ పరిధిలో అంటే కావచ్చు, గెలిస్తే ఏం ఓవరాల్ గా చేస్తానా, గెలవకపోయినా ఏం చేస్తున్నానా? మీరు ఒక ఆలోచనతోనే ఎంపీగా పోటీ చేశారు. అవును, అక్కడ ఒక మహిళగా అక్కడ ముస్లింలకి ఇద్దరికి న్యాయం చేయాలని వెళ్ళాను. ఓకే మేడం, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. 55 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఓకే, కాదంటలేము. 11 ఏళ్ళుగా కూడా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. సెంటర్ లో ఉంది, స్టేట్ లో లేదండి. సెంట్రల్లో ఉంది. సో దీంట్లో కాంగ్రెస్కి ఎంత భాగస్వామ్యం ఉందో బీజేపీ కూడా అంతే భాగస్వామ్యం. అంటే 55 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు ఒకటి చేసేస్తారా మీరు? అయిపోయిందా? ఇప్పుడు పక్కడలో వేస్తే 55 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు దేశ ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, బీజేపీని అధికారంలో తీసుకున్నారు. అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు మేడం? ఏం ఆర్థిక వ్యవస్థలో నుంచి ఎక్కడో చిన్న భిన్నం అవుతుంది మేడం. ఆర్థిక వ్యవస్థను ఇంకా చిన్న భిన్నం చేస్తున్నారు మీరు. సో బెట్టింగ్ యాప్లు వస్తున్నాయి, లోన్ యాప్, మీరే ఇందాక అన్నారు లోన్ యాప్లు వస్తున్నాయి. లోన్ యాప్ రాలే, లోన్ యాప్ రాలే, లోన్లు. నేను తెలంగాణ గురించి మాట్లాడాను.